ఏం కొనగలం ఏం తినగలం ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇలానే ఉంది. పప్పు ఉప్పు నుంచి బియ్యం కూరగాయల వరకు నిత్యావసరాల రేట్లు భగ్గుమంటున్నాయి. గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. కొన్ని 20% పెరగ్గా మరికొన్ని 50% పెరిగి భయపెడుతున్నాయి. పెరుగుతున్న ధరలు సామాన్యులకు భారమవుతున్నాయి. ఇది అది అన్న తేడా లేకుండా ఏది కొందామన్నా భగ్గుమని మండిపోతున్నాయి రేట్లు. బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయలు ఇలా నిత్యావసరాలన్నీ వంటింట్లోకి వచ్చేందుకు మొరాయిస్తున్నాయి. మరోవైపు బియ్యం ధరలు ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేమంటున్నారు వ్యాపారులు. పప్పుల విషయానికొస్తే కందిపప్పు, పెసరపప్పు నిన్న మొన్నటి వరకు దాదాపు 110 రూపాయలుంటే ఇప్పుడు కిలో 180 రూపాయలకు చేరాయి. నూనె ధర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బ్రాండును బట్టి లీటర్ 200 వరకు ఉంటోంది. కేవలం 15 రోజుల్లోనే నూనెల రేట్లు 20% పెరిగాయి. ఇక కూరగాయల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఏది ముట్టుకున్నా 70 నుంచి 100 రూపాయల వరకు రేటు పలుకుతోంది. మంచి క్వాలిటీ అయితే ఇంకా ఎక్కువ పెట్టాల్సి వస్తోంది. ముఖ్యంగా ఉల్లి, టమాటా రేట్లు పిచ్చెక్కిస్తున్నాయి. మొన్నటి వరకు 100కు 5 కిలోల ఉల్లిపాయలొచ్చేవి. ఇప్పుడు 100 నోటుకు 2 కిలోలే తూగుతున్నాయి. టమాటాలైతే మోత మోగిస్తున్నాయి. 500 రూపాయల నోటు పట్టుకుని కూరగాయల మార్కెట్కెళితే సంచి కూడా నిండటం లేదు. గతంలో వారానికి సరిపడా కూరగాయలొచ్చినా ఇప్పుడు మాత్రం 3 రోజుల కోసం 500 నోటు మడత పెట్టేయాల్సి వస్తోందని మధ్యతరగతి పెదవి విరుస్తోంది. ఆదాయమా పెరగటం లేదు, కానీ రేట్లు మాత్రం మండిపోతున్నాయని అంటున్నారు. మరోవైపు దళారుల కారణంగా అటు రైతుకు ఇటు వినియోగదారులకు గట్టిగానే దెబ్బపడుతోంది. రైతుల నుంచి తక్కువకు కొనుగోలు చేసి ఇటు వినియోగదారులకు జేబులకు చిల్లుపడే రేట్లకు దళారులు విక్రయిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. ఇవాళ ఉన్న రేట్లు రేపు ఉండటం లేదు. దీనికి అడ్డుకట్ట వెయ్యాలని జనం కోరుతున్నారు.